షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌లో స్వాగతం. ఈ వీడియోలో మనం 'ఇంద్ర' మూవీ నుంచి 'దాయి దాయి దామ్మ' అన్న పాట యొక్క షూటింగ్ లొకేషన్స్‌ని రివర్స్ ఇంజినీర్ చేయబోతున్నాం. పాటలో నుంచి మనం ఒకటో లేదా ఒకటి కంటే ఎక్కువ క్లిప్స్ తీసుకొని అసలు వాటి షూటింగ్ లొకేషన్స్ ఎక్కడున్నాయి అని జియో లొకేట్ చేసి వాటిల్ని మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. అయితే ఈ పాట స్విట్జర్లాండ్‌లో కనీసం 3 కన్ఫర్మ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. పోతే మనం ఈ వీడియోలో అనలైజ్ చేయబోయే క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పాట ఓపెనింగ్ సీక్వెన్స్‌లో వస్తాయి. ఈ క్లిప్స్‌లో మనం చూసే డాన్స్ సీక్వెన్సెస్ అన్నీ కూడా స్విట్జర్లాండ్‌లో అంటే ఈ లిస్ట్‌లో లొకేషన్ నంబర్ 2 అది ఆబ్వియస్‌లీ జర్మన్ పేరు. సో, దాన్ని జ్వైసిమెన్ అని పలుకుతారు. సో, అక్కడ షూట్ చేశారు. ఓకే. సో, మీరు చూస్తున్న ఈ సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇప్పుడే ప్లే అయిన మొదటి క్లిప్ నుంచి నేను తీసిందే. ఈ సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇప్పుడే ప్లే అయిన రెండో క్లిప్ నుంచి నేను తీసిందే. అయితే ఒక్క ఆఖరి క్లిప్ చూద్దాం. దాని తర్వాత మనం ఇంకా రివర్స్ ఇంజినీరింగ్ అనాలిసిస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఈ ఆఖరి సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇప్పుడే ప్లే అయిన మూడో క్లిప్ నుంచి నేను తీసిందే. అయితే ఇంట్రోలో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ 3 క్లిప్స్ కూడా స్విట్జర్లాండ్‌లో జ్వైసిమెన్‌లో షూట్ చేశారు. అయితే అసలు ఈ జ్వైసిమెన్ అన్న లొకేషన్ స్విట్జర్లాండ్‌లో ఎక్కడుంది అనేది ఇప్పుడు మ్యాప్‌లో చూద్దాం పదండి. సో, అదిగోండి మ్యాప్‌లో చూస్తే స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్. సో, అది రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. ఆబ్వియస్‌లీ అది జర్మన్ పేరు. సో, దాన్ని బెర్న్ అని పలుకుతారు. అయితే అక్కడి నుంచి సౌత్‌లో ఈ జ్వైసిమెన్ అన్న ఒక అంటే అది మునిసిపాలిటీకి అదే పేరుంది. మళ్ళా ఆ మునిసిపాలిటీ లోపల టౌన్ పేరు గూడా అదే. సో, అంటే ఈ యాక్చువల్ షూటింగ్ లొకేషన్ జ్వైసిమెన్ టౌన్. కానీ ఇక్కడ మ్యాప్‌లో మునిసిపాలిటీ మొత్తం హైలైట్ అయింది. కాబట్టి అంత పెద్దగా ఆ ఏరియా వచ్చిందనమాట. యాక్చువల్ జ్వైసిమెన్ టౌన్ చిన్నదే. సో, ఇదిగోండి గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేసి స్విట్జర్లాండ్ మీద జూమ్ చేసుకుంటూ వెళ్తే బెర్న్ వాళ్ళ క్యాపిటల్. కొద్దిగా పాన్ అండ్ జూమ్ చేసి ఈ మన కింద సౌత్‌కి వెళ్తే అదిగోండి జ్వైసిమెన్ అదే. రైట్. సో, అంటే మునిసిపాలిటీ పేరు అదే. ఆ మునిసిపాలిటీలో ఉన్న చాలా టౌన్స్‌లో మెయిన్ టౌన్ దాని పేరు గూడా జ్వైసిమెన్. సో, ఇదిగోండి ఇదే ఆ టౌన్ ఇది. మరీ పెద్దది గాదు. మరీ చిన్నది గాదు. ఎనీవే సో, అయితే ఇక్కడ జ్వైసిమెన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అదిగోండి బాటమ్ రైట్‌లో మనకి కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఈ ఓపెనింగ్ సీక్వెన్స్‌లో మనం చూసిన 3 క్లిప్స్ కూడా ఈ రైల్వే స్టేషన్‌కి దగ్గరలోనే షూట్ చేశారు. ఓకే. సో, ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్‌షాట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనం చూసిన 3 క్లిప్స్‌కి కామన్ శాటిలైట్ వ్యూ స్క్రీన్‌షాట్. అయితే ఇందులో 3 క్లిప్స్‌కి సంబంధించిన లొకేషన్స్‌ని షూటింగ్ లొకేషన్స్‌ని మార్క్ చేశాను. అయితే ఇక్కడ రెడ్ కలర్ హైలైట్‌లో మీరు చూస్తే అది దాన్ని జ్వైసిమెన్ బాన్‌హాఫ్ అంటారు. బాన్‌హాఫ్ అంటే జర్మన్‌లో రైల్వే స్టేషన్. రైట్. సో, ఇది జ్వైసిమెన్ రైల్వే స్టేషన్. అయితే దానికి జస్ట్ లెఫ్ట్‌లో మీరు చూస్తే చిన్న ఆరెంజ్ కలర్ లైన్ వచ్చింది చూడండి. అది మొదటి క్లిప్ షూటింగ్ లొకేషన్. దానికి పైన కొంత డిస్టెన్స్‌లో ఒక ఆరెంజ్ కలర్ సర్కిల్ వచ్చింది. అది రెండో క్లిప్ షూటింగ్ లొకేషన్. తర్వాత అటు నుంచి మళ్ళీ లెఫ్ట్‌కి చూస్తే ఆహ్, ఆరెంజ్ కలర్ ఎక్స్ మార్క్ ఒకటొచ్చింది చూడండి. అది ఆఖరి క్లిప్ షూటింగ్ లొకేషన్. ఓకే. సో, ఇక్కడిప్పుడు మీరు చూస్తున్న ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్‌షాట్ మొదటి క్లిప్ ఏదైతే మనం చూసామో దానికి సంబంధించింది. అందులో కెమెరా డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్ వైపు చూస్తుంది. అయితే రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌లో మల్టిపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ కాకుండా మళ్ళీ ఈ ప్లాట్‌ఫార్మ్స్ మీద క్యాబిన్స్ అవి ఉంటాయి గదా! అలాంటివి. ఎనీవే సో, ఈ మెయిన్ బిల్డింగ్ కాకుండా నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్న చిన్న క్యాబిన్ ఒకటి కనిపిస్తుంది. ఏది మనకి షాట్‌లో. అయితే దాన్ని ఇక్కడ ఇదిగోండి ఇదే మన ప్లాట్‌ఫార్మ్ మీద ఒకటి రెడ్ కలర్ హైలైట్‌లో మార్క్ చేశాను చూడండి. చిన్న క్యాబిన్ వచ్చింది. ట్రాక్స్ మధ్యలో ఉన్న ప్లాట్‌ఫార్మ్ రైట్. తర్వాత ఆహ్, ఈ స్టేషన్ దాటి కంప్లీట్‌గా అవతల పక్క ఇంకో బిల్డింగ్ ఉంది. మేబీ అది రైల్వే ప్రాపర్టీ కాకపోవచ్చు. ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు. ఏమో నాకు తెలీదు. ఎనీవే సో, అది కూడా మనకి షాట్‌లో కనిపిస్తుంది. కాబట్టి దాన్ని కూడా నేను రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. అయితే మనకి యాక్చువల్ షాట్‌లో 2 బిల్డింగ్స్ ముందు వెనక అంటే ఒక ఫ్లోలో అదేదో పక్కన పక్కనే ఉన్నాయి ఆ టైప్‌లో కనిపిస్తున్నట్టు. కానీ యాక్చువల్ రియాలిటీలో ఇదిగోండి మీరిక్కడ చూస్తున్నారు కదా! వాటిల మధ్యలో ట్రాక్స్ ఉన్నాయి, ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మరి అంత డిస్టెన్స్ ఉంది. రైట్. ఎనీవే
తర్వాత ఈ యెల్లో కలర్ హైలైట్‌లో ఇంకో బిల్డింగ్ దాని కాంపౌండ్ వాల్ అక్కడ మనకి అంటే ఫ్రేమ్‌ని డామినేట్ చేస్తుంది. అది మీకు చూపిస్తాను. సో, అది అంటే సిమెంట్ వాల్ తర్వాత వైర్ అది మెటల్ ఫెన్స్ ఉంటుంది గదా! దాని కాంబినేషన్. అయితే దాన్నిక్కడ యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. తర్వాత ఈ పక్కనే అంటే ఈ యెల్లో హైలైట్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఆరెంజ్ కలర్ లైన్ వచ్చింది చూడండి. రైట్? సో, అది 'చిరంజీవి' గారు, 'సోనాలి బెంద్రే' గారు డాన్స్ స్టెప్స్ వేస్తున్న అప్రాక్సిమేట్ పొజిషన్ ఆ గల్లీ లోపల. ఒక చిన్న గల్లీ అది యాక్చువల్‌గా. సో, అక్కడ వాళ్ళు డాన్స్ స్టెప్స్ వేస్తున్న అప్రాక్సిమేట్ పొజిషన్‌ని మార్క్ చేశాను. దాని పక్కనే ఉన్న గ్రీన్ కలర్ యారో ఏదైతే ఉందో అది ఆబ్వియస్‌గా కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. సో, ఇదంతటికి అనుకూలంగా మనం ఇప్పుడు సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ చూద్దాం. సో, అది ఇదిగోండి. అయితే ఆహ్, ఇదిగోండి. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెడ్ కలర్ హైలైట్‌తో నేను యాక్చువల్‌గా 2 బిల్డింగ్స్ అవి. రైట్? ఒకటి అంటే ఈ చెట్టు ఎనకాల ఉంది. అది మన ఏమంటారు దాన్ని? ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్న క్యాబిన్. ఓకే. తర్వాత అవతల పక్క ఇంకో మీకు కనిపిస్తుంది గదా! బిల్డింగ్. సో, అది మన రైల్వే స్టేషన్‌కి అపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నది. అవతల పక్క ఉన్నది. రైట్? సో, అదంతా రెడ్ కలర్ హైలైట్‌లో వచ్చింది. తర్వాత యెల్లో కలర్ హైలైట్‌లో చెప్పాను గదా! కాంపౌండ్ వాల్ ఆ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ ఫ్రేమ్ అంతాని డామినేట్ చేస్తదని. అదిగోండి. రైట్? సో, అది అంటే పార్ట్ సిమెంట్‌తో కట్టింది. ఆ పిల్లర్స్‌కి కింద ఆ బేస్ అంతా. తర్వాత పైన ఈ అదే మెటల్ ఫెన్స్ అదుంది. రైట్? సో, ఎనీవే అదంతా యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. అయితే శాటిలైట్ ఇమేజ్‌లో ఒకటి నేను మార్క్ చెయ్యడం కుదరక, ఇక్కడ సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్‌లో మాత్రం మార్క్ చేశాను. అదేంటి అంటే 'జ్వైసిమన్' అన్న స్టేషన్ పేరు ఒక చిన్న నేమ్ ప్లేట్ ఉంటుంది. అది ఇదిగోండి. ఇక్కడ ఫ్రేమ్‌లో రైట్ సైడ్‌లో మనకి ఆ ఎస్యూవీ పార్క్ చేసుంది గదా! జస్ట్ దాని పైన చూడండి. పింక్ కలర్ హైలైట్‌లో స్టేషన్ నేమ్ ప్లేట్ దాన్ని మార్క్ చేశాను. ఎనీవే సో, ఇప్పుడు ఇదంతా మనం స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. సో, ఇదిగోండి స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి ఐకాన్‌ని అప్రాక్సిమేట్ కెమెరా పొజిషన్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఇదిగోండి ఇటు తిరిగితే ఇదే ఆ గల్లీ. రైట్? ఇటు తిరిగితే ఆహ్, ఇగోండి అక్కడ డైరెక్ట్‌గా మనకి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఎండ్‌లో. తర్వాత ఇదిగోండి గల్లీ చూస్తున్నారు గదా! ఇంతే ఉంది. పెద్ద వెడల్పు కూడా ఏం కాదు. తర్వాత ఇదిగోండి ఇదే ఆ కాంపౌండ్ వాల్, మెటల్ ఫెన్స్, ఆ పిల్లర్లు చూడండి. ఇదే ఆ గోడ మొత్తానికి. తర్వాత ఈ పోల్ గూడా మనకి కనిపిస్తుంది. ఈ స్ట్రీట్ లైట్ కూడా. ఓకే. తర్వాత ఇదిగోండి కొంచెం మళ్ళీ తిరిగి వెనకాల వెళ్తున్నాను. మోస్ట్‌లీ 'చిరంజీవి' గారు, 'సోనాలి బెంద్రే' గారు ఇక్కడెక్కడో స్టెప్స్ వేసుండాలి. తర్వాత కెమెరా అక్కడెక్కడన్నా అదిగోండి అక్కడో లేకపోతే ఇవతల పక్క కొద్దిగా ఆ స్ట్రెచ్ మీద ఎక్కడన్నా కెమెరా పెట్టుండాలి ఆ షాట్‌కి. అయితే షాట్‌ని రెప్లికేట్ చేసే ప్రయత్నం గూడా ఇక్కడ చేయడం న్యాయం కాదు. ఎందుకంటే ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ చూడండి. ఈ మన రైల్వే స్టేషన్‌ది. సో, కొద్దిగా జూమ్ చేసి మీకు చూపిస్తాను. ఇగోండి మాక్సిమం పాసిబుల్ మ్యాచ్ చేసే ప్రయత్నం. అదిగోండి ఆ చిన్న మెటల్ ప్లేట్‌లో స్వైసిమెన్ అని చెప్పి అది రాసుందని చెప్పానను గదా! ఇదిగోండి ఇది పెద్ద పెద్ద నేమ్ ప్లేట్ ఇది. మన క్యాబిన్ మీద ఉంది. ఓకే. మళ్ళీ జూమ్ ఔట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు యాక్చువల్‌గా స్టేషన్ వైపే తీసుకెళ్తాను. అదిగోండి దగ్గరెళ్లి చూద్దాం. ఇదిగోండి ఇదే స్టేషన్ కాంప్లెక్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ ఇదే. కొంచెం ఫేమసే ఇది. అదిగోండి అక్కడ స్వైసిమన్ పేరు అక్కడ అక్కడ కూడా రాసుంది. ఇదిగోండి ఇదే ఆ నేమ్ ప్లేట్ చిన్నది. ఇది ఈ ఈ బిల్డింగ్స్ ఎనకాల అవతల స్టేషన్ అవతల ఉన్న బిల్డింగే మనకి మొత్తానికి అక్కడ రెడ్ కలర్ హైలైట్‌లో నేను మార్క్ చేసి మీకు చూపిచ్చా. ఓకే. సో, ఇక్కడ మీరిప్పుడు చూస్తున్న ఈ స్ట్రీట్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇదిగోండి మనం ఇప్పుడే స్ట్రీట్ వ్యూ నుంచి బయటికొచ్చాము. సో, నేను అక్కడి నుంచి తీసిందే. అయితే ఈ లెఫ్ట్‌లో కాంపౌండ్ వాల్, ఫెన్స్ దాన్ని మొత్తాన్ని ఇక్కడ హైలైట్ చేశాను. సో, ఇది మనం ఇందాక స్ట్రీట్ వ్యూలో ఆల్రెడీ చూసాము. అయితే మనకి కనిపిస్తున్న ఈ స్ట్రీట్ లైట్‌కి ఇమ్మీడియేట్‌గా ఆనుకుని ఏదైతే పిల్లర్ ఉందో, దాని పక్కనే ఆ మెటల్ పోల్ గూడా ఉంది. ఇందాక మీకు చూపిచ్చాను. ఆ పోల్ కనిపిస్తుంది మనకని. బట్ అది ఇక్కడ స్ట్రీట్ లైట్ ఎనకాల ఉంది. ఎనీవే పోల్ అయితే అక్కడుంది. మనకి తర్వాత మీకు సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ కూడా నేను అది చూపిస్తాను. ఎనీవే ఈ కాంపౌండ్ వాల్, ఆ ఫెన్స్ అదంతా మనకి ఆహ్, యెల్లో కలర్ హైలైట్‌లో ఇక్కడ మార్క్ చేశాను. తర్వాత అవతల పక్క ఆహ్, అదే ఆ బిల్డింగ్స్ రెడ్ కలర్ హైలైట్‌లో మార్క్ చేశాను చూడండి. మనకి ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న క్యాబిన్, తర్వాత దాని వెనకాల స్టేషన్‌కి అవతల పక్కున్న బిల్డింగ్ అదంతా ఒక ఫ్లోలో మనకిక్కడ రెడ్ కలర్ హైలైట్‌లో కనిపిస్తున్నాయి. తర్వాత ఈ రెడ్ కలర్ హైలైట్‌కి జస్ట్ కింద ఆ పింక్ కలర్ హైలైట్‌లో
మన స్వైసిమన్ నేమ్ ప్లేట్, అదే పోల్‌కి ఆ చిన్న మెటల్ ప్లేట్, అది ఇక్కడ పింక్ కలర్ హైలైట్‌లో మార్క్ చేశాను. అయితే ఇదిగోండి ఇందాక జూమ్ చేసి మీకు చూపించాను గదా! షాట్‌ని మ్యాచ్ చేసే ప్రయత్నంలో. సో, ఇదిగోండి జూమ్ చేస్తే మనకి ఆ బిల్డింగ్స్ కొంచెం ఇంకొంచెం క్లియర్‌గా కనిపిస్తున్నాయి. తర్వాత అదిగోండి పింక్ కలర్ హైలైట్‌లో మనకి స్వైసిమన్ నేమ్ ప్లేట్ ఆ పోల్‌కి, రైట్? సో, దీనంతటికి మ్యాచింగ్ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టు రెడ్ కలర్ హైలైట్‌లో మనకి స్టేషన్ కాంప్లెక్స్ ఆ క్యాబిన్, తర్వాత అవతల పక్క స్టేషన్‌కి అవతల పక్క బిల్డింగ్. సో, అది రెడ్ కలర్ హైలైట్‌లో 100% మ్యాచ్. అంటే స్ట్రీట్ వ్యూ వర్సెస్ సాంగ్ వ్యూ. తర్వాత ఎస్‌యూవీకి జస్ట్ పైనున్న పింక్ కలర్ హైలైట్‌లో స్వైసిమన్ నేమ్ ప్లేట్ పోల్‌కున్నది 100% మ్యాచ్. తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఫ్రేమ్‌ని డామినేట్ చేసే ఆ కాంపౌండ్ వాల్, మెటల్ ఫెన్స్, తర్వాత అదిగోండి అక్కడ ఫస్ట్ అంటే చిరంజీవి గారికి జస్ట్ వెనకాల ఏదైతే పిల్లర్ ఉందో దాని పక్కనే ఆ పోల్ ఉంది చూడండి. ఇందాక చూపించాను గదా! సో, ఆ పోల్. ఎనీవే ఇదంతా కూడా మనకి 100% మ్యాచ్. ఓకే. సో, దీంతో మనం చూసిన మొదటి క్లిప్ అనాలిసిస్ 100% కంప్లీట్. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ వైపు వెళ్దాం. అయితే ఇదిగోండి మళ్ళీ మన కామన్ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి తీసుకొచ్చేసాను. అయితే ఇందులో మనము రెడ్ కలర్ హైలైట్‌లో రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌కి ఇమ్మీడియేట్ లెఫ్ట్‌లో ఉన్న ఆరెంజ్ కలర్ లైన్ అదే ఫస్ట్ క్లిప్. అది ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో, అదయిపోయింది కాబట్టి దాని పైనున్న ఆరెంజ్ కలర్ సర్కిల్‌తో ఒక ఇంకో పొజిషన్ మార్క్ చేశాను చూడండి. అది రెండో క్లిప్‌ది. ఇప్పుడు దాని అనాలిసిస్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ రెండో క్లిప్‌కి సంబంధించింది. అయితే ఇక్కడ మనకి హ్మ్, అంటే ఫ్రేమ్‌కి కింద ఆబ్వియస్‌గా మన రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ ఉంది. పోతే మనం ఇందాక మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ ఒకటి మీకు చూపించాను చూడండి. సో, ఆ మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్, రైట్? అంటే దాని ఆబ్వియస్‌గా దాని ఎంట్రన్స్ నుంచి డైరెక్ట్‌లీ ఆపోజిట్ ఒక గల్లీ వెళ్తుంది. సో, ఈ రెండో క్లిప్ ఏదైతే మనం చూసామో, అది ఆ గల్లీ లోపల షూట్ చేశారు. సో, ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టు ఆహ్, రెడ్ కలర్ హైలైట్‌లో ఒక బిల్డింగ్ ఉంది. తర్వాత దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లో యెల్లో కలర్ హైలైట్‌లో ఇంకో బిల్డింగ్ ఉంది. ఓకే. సో, ఈ 2 పక్కన పక్కన బిల్డింగ్స్ మళ్ళీ ఈ గల్లీ గూడా చిన్నదే, రైట్? సో, ఇదిగోండి ఇక్కడ మనం మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్‌లో చూడొచ్చు. ఓకే. దాని తర్వాత ఈ ఆరెంజ్ కలర్ సర్కిల్ ఏదైతే ఉందో అది చిరంజీవి గారు, సోనాలి బెంద్రే గారు డాన్స్ స్టెప్స్ వేస్తున్న అప్రాక్సిమేట్ పొజిషన్ మార్క్ చేశాను. అంటే అక్కడ చిన్న చౌరస్తా టైప్ ఉందనుకోండి. ఎగ్జాక్ట్‌గా ఆ పాయింట్‌లో ఈ డాన్స్ స్టెప్స్ వేశారు. తర్వాత ఈ గ్రీన్ కలర్ యారో వచ్చింది చూడండి. జస్ట్ మన ఆరెంజ్ సర్కిల్‌కి పైన. సో, అది కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. ఆబ్వియస్‌గా కెమెరా చూసేది మన స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని వైపు. ఓకే. సో, దానికి అనుకూలంగా సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. సో, దీనిలో మీరు చూస్తున్నట్టు లెఫ్ట్ సైడ్‌లో యెల్లో కలర్ హైలైట్‌తో బిల్డింగ్‌ని మార్క్ చేశాను. అలానే రైట్ సైడ్‌కి రెడ్ కలర్ హైలైట్‌లో ఇంకో బిల్డింగ్‌ని మార్క్ చేశాను. ఆఫ్‌కోర్స్ దానికి జస్ట్ ఆనుకుని మళ్ళీ అదే కాంపౌండ్ వాల్, మెటల్ ఫెన్స్ అదంతా వచ్చింది చూడండి. రైట్? తర్వాత ఈ షాట్‌లో ఈ బైకర్ యెల్లో కలర్ బైక్ మీద అంటే ఈ ఏమంటారు దాన్ని, ఈ స్టేషన్‌కి వెళ్ళే రోడ్ ఇది. ఇప్పుడు చిరంజీవి గారు, సోనాలి బెంద్రే గారు ఏ రోడ్ పైనైతే నించున్నారో అది డైరెక్ట్‌గా స్టేషన్ వైపు వెళ్తుంది. ఓకే. సో, ఈ బైకర్ ఆ రోడ్ నుంచి వచ్చి ఈ రైట్ సైడ్‌కి టర్న్ చేసి లోపలికెళ్తున్నట్టు ఈ షాట్‌లో. ఓకే. ఎనీవే సో, ఇప్పుడు ఇదంతా మనం స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. ఓకే. సో, ఇదిగోండి స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి మళ్ళీ ఐకాన్‌ని చౌరస్తా దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే. ఇదిగోండి. సో, ఇటు తిరిగితే మొత్తానికి ఇదే ఆ గల్లీ. నేను చెప్పినట్టు ఇది కూడా పెద్ద వెడల్పు గల్లీ అయితే ఏం కాదు. ఇదిగోండి రైట్ సైడ్‌లో ఈ ఈ ఇవతల పక్కున్న బిల్డింగ్. తర్వాత లెఫ్ట్ సైడ్‌లో అవతల పక్కున్న బిల్డింగ్. ఓకే. ఇగోండి కరెక్ట్‌గా డయాగనల్ మీద ఈ తలుపులు పెట్టడం ఏమో మరి. అది స్విస్ ఏమన్నా పర్టిక్యులర్ స్టైల్ ఏమో. ఓకే. ఇదిగోండి ఈ కాంపౌండ్ వాల్. అవతల పక్క మన స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్. తర్వాత ఇదిగోండి ఇటు తిరిగితే ఈ కిటికీలు, ఆ పైన బాల్కనీ, తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ థియరీ లోకల్ ఏదో స్టిక్కర్, ఇదిగోండి ఈ కార్నర్‌కి తలుపులు పెడుతున్నారు. ఓకే. ఫైన్. నో కామెంట్స్. తర్వాత ఇదిగోండి ఆ బైకర్ అలా వచ్చి ఇగోండి ఈ గల్లీ లోపల ఇలా తిరిగి అటెళ్ళిపోతున్నాడు షాట్‌లో.
యెల్లో బైక్ వాడు. ఓకే. తర్వాత చిరంజీవి గారు, సోనాలి బెంద్రే గారు ఇక్కడే ఈ పొజిషన్‌లో నించొని స్టెప్స్ వేసుంటే, కెమెరా అవతల పక్క అదిగోండి అక్కడెక్కడన్నా పెట్టేసి ఉండాలి మొత్తానికి. సో, అంతే ఈ షాట్. ఓకే. సో, ఇక్కడ మీరిప్పుడు చూస్తున్న ఈ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి ఇప్పుడే మనం స్ట్రీట్ వ్యూ నుంచి బయటికొచ్చాము. సో, అక్కడి నుంచి నేను తీసిందే. అయితే రైట్ సైడ్‌లో ఏదైతే రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేసిన బిల్డింగ్ రైట్? దాని ఆ డయాగ్నల్‌లో ఉన్న తలుపు, పైన బాల్కనీ, ఆ బాల్కనీకి వుడెన్ ఆహ్, ఏమంటారు దాన్ని? పారాపెట్ లాంటిదది అదుంది గదా! దాని ఆ ప్యాటర్న్స్ చూడండి రైట్? తర్వాత అవతల పక్క బాల్కనీ గానీ, ఈ కిటికీలు కింద కిటికీల పైనున్న స్టిక్కర్లు గానీ రైట్? తర్వాత గోడ ఎనకాల ఆనుకునున్నది. మన మెటల్ ఫెన్స్ రైట్? తర్వాత ఇటు సైడు లెఫ్ట్ సైడ్‌కొచ్చేస్తే యెల్లో కలర్ హైలైట్‌లో ఉన్నది సేమ్ అక్కడ గూడా డయాగ్నల్ తలుపు, తర్వాత పైన మన కిటికీ ఆ డిజైన్స్ చూడండి. పైన ఉన్న బాల్కనీ చూడండి. రైట్? సో, ఇదంతా మనకి ఇందాక మనం స్ట్రీట్ వ్యూలో చూసాము. సో, దీనికి అనుకూలంగా మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. సో, రైట్ సైడ్ రెడ్ కలర్ హైలైట్‌లో ఉన్న బిల్డింగ్ అదిగోండి. డయాగ్నల్ తలుపు మన అదే డిస్‌ప్లే విండోస్ పెద్ద విండోస్‌కి ఆ స్టిక్కర్లు గానీ, పైన బాల్కనీలో అదే ప్యాటర్న్స్ మనం ఆ వుడెన్ పారాపెట్ వాల్ మీద ప్యాటర్న్స్ కానీ రైట్? సో, ఆ తర్వాత కాంపౌండ్ వాల్, ఎనకాల వైర్ ఫెన్స్. సో, రెడ్ కలర్ హైలైట్‌లో ఉన్నదంతా 100% మ్యాచ్. అలానే లెఫ్ట్ సైడ్‌లో యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేసిన ఆ 2 స్టోరీ బిల్డింగ్ రైట్? సో, అక్కడ గూడా డయాగ్నల్‌లో తలుపు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఫ్రేమ్‌లో మనకి కనిపించట్లేదనుకోండి. కానీ ఖచ్చితంగా మనకి బాల్కనీ, తర్వాత కింద కిటికీ ఆ డిజైన్ అదంతా 100% మ్యాచ్. సో, దీంతో రెండో క్లిప్ కూడా మనం అనాలిసిస్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఆఖరి క్లిప్ వైపు వెళ్దాం పదండి. ఓకే. సో, ఇదిగోండి మన కామన్ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ మళ్ళీ తీసుకొచ్చేసాను. సో, ఇందులో 3 ఆరెంజ్ కలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రైట్? సో, వాటిల్లో 2 మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఆఖరిది చూద్దాం. ఏదైతే మన లెఫ్ట్‌లో క్రాస్ మార్క్ ఉందో అది. ఓకే. సో, అయితే ఈ నెక్స్ట్ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ అదిగోండి. దాని జూమ్డ్ వర్షనే ఇది. అయితే ఈ రెడ్ కలర్ హైలైట్‌లో ఒక గీత గీసాను చూడండి. అదేంటంటే ఒక బిల్డింగ్. దాని గ్రౌండ్ ఫ్లోర్‌లో షాప్ ఉంది. మిల్క్ షాప్ యాక్చువల్‌గా. రైట్? సో, అయితే ఈ ఎక్స్ ఏదైతే ఉందో అది అంటే అక్కడ చిరంజీవి గారు ఒక వ ఒక డైరెక్షన్ నడుచుకుంటూ వస్తున్నారు. సోనాలి బెంద్రే గారు ఇలా డయాగ్నల్లీ క్రాస్ అవుతున్నారు. అందుకని అలా ఎక్స్ షేప్‌లో గీశాను. తర్వాత ఈ ఎక్స్‌కి రైట్ సైడ్‌లో ఇక్కడ అంటే ఈ స్క్రీన్ షాట్‌లో మనకి ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్‌లో పార్కింగ్ లాట్ కనిపిస్తుంది చూడండి. అక్కడ చాలా బండ్లు పార్క్ చేసున్నాయి. రైట్? తర్వాత ఈ గ్రీన్ కలర్ యారో ఏదైతే ఉందో అది ఆబ్వియస్‌గా కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. సో, కెమెరా అనేది మనకి పార్కింగ్ లాట్ వైపు చూస్తుంది ఈ షాట్‌లో. ఓకే. సో, దీనికి అనుకూలంగా మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. అంటే ఆహ్, హ్మ్, ఈ దీంట్లో ఇక్కడ మీకు ఆ లెన్స్ కంప్రెషన్ ఎఫెక్ట్ అంటారు. అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్స్‌ని దగ్గరగా చూపిస్తుంది. సో, ఇదేదో క్లోజ్డ్ ఆహ్, చాలా తక్కువ డిస్టెన్స్‌లోనే ఇదంతా ఉన్నట్టు చాలా టైట్‌గా చూపించింది చూడండి కెమెరా ఈ షాట్‌ని. బట్ యాక్చువల్‌గా మనకి శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్‌లో చూసినట్టు తర్వాత మీకు స్ట్రీట్ వ్యూలో కూడా నేను చూపిస్తాను. డిస్టెన్స్‌లో యాక్చువల్ చాలా ఎక్కువ. ఎనీవే సో, ఈ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్‌లో రైట్ సైడ్‌లో మనకి ఆ డిస్‌ప్లే విండో ఒకటి కనిపిస్తుంది. అది రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. తర్వాత ఆ విండోకి జస్ట్ పైన ఎంఓ అన్నది అక్కడ బ్లూ కలర్ దానిలో కలర్‌లో మనకి అక్కడ రాసినట్టు కనిపిస్తుంది. దాని తర్వాత ఎల్ ఎంఓఎల్ అంతే. ఇదే కనిపిస్తుంది అంతే. రైట్? సో, అదేంటి అనేది మనకి ఈ పాయింట్‌లో ఏం తెలీదు. ఎందుకంటే క్లిప్ ఇంతే. పాటలో గూడా యాక్చువల్ క్లిప్ ఇంతే. రైట్? సో, ఇదంతా ఇప్పుడు మనం స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. అక్కడ ఈ సంగతి తేలిపోతుంది. సో, ఇదిగోండి మళ్ళీ స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి ఐకాన్‌ని డైరెక్ట్‌గా మన షూటింగ్ లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తున్నాను. ఇదిగోండి ఇటు తిరిగితే ఇదే ఆ బిల్డింగ్. రైట్? ఇదిగోండి పార్కింగ్ లాట్ వచ్చేసింది. ఇంకొద్దిగా జూమ్ చేసి అదిగోండి కనిపిస్తుందా? అది జర్మన్ వర్డ్ అది. మోల్కెరాయ్ అంటే మిల్క్ షాప్ అండ్ స్లాష్ బేకరీ స్లాష్ వాటెవర్. రైట్? సో, ఇదిగోండి ఇదే పార్కింగ్ లాట్ అది మీకు చెప్పాను గదా! అవతల పక్క. సో, ఈ ఇగోండి ఇక్కడ కూడా పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి.
సో, మనకి అంటే షాట్‌ని రెప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదిగోండి అక్కడెక్కడైనా కెమెరా పెట్టుండాలి. అటు ఇటే మోస్ట్‌లీ ఆ గడ్డి దగ్గర. అటునుంచి ఇదిగోండి 'చిరంజీవి' గారు ఇలా వస్తున్నారు. 'సోనాలి బెంద్రే' గారు ఇలా క్రాస్ అవుతున్నారు ఆ షాట్‌లో. ఓకే. అంటే కెమెరా పొజిషన్ మోస్ట్‌లీ ఇదిగోండి. ఇలా నించొని ఆ షాట్ తీసుండాలి మొత్తానికి. ఓకే. సో, ఈ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో, అది ఇప్పుడే మనం స్ట్రీట్ వ్యూ నుంచి బయటికొచ్చాము. సో, నేను అక్కడి నుంచి తీసిందే. అయితే ఇదిగోండి ఇదే మిల్క్ షాప్ రైట్? 'మోల్ కేర్ హై' జర్మన్‌లో రాసుంది. సో, ఆ కింద ఆ డిస్‌ప్లే విండో గాని, తర్వాత పైన అదే బ్లూ కలర్‌లో ఆ అక్షరాలు రాసుండడం గాని, తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మనకి పార్కింగ్ లాట్ గాని, ఓకే. సో, తర్వాత రెండో స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఇదే ఇంకో యాంగిల్ నుంచి తీశాను. కొద్దిగా ఆ మోల్కెరాయ్ అనేది మనకి కరెక్ట్‌గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. రైట్. తర్వాత ఇంకో క్లోజప్ ఇందాక మీకు చూపించాను. సో, ఇదిగోండి క్లోజప్ షాట్ ఇదే. సో, 100% ఈ పాయింట్‌లో మనకది ఆ మోల్కెరాయ్ అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఎనీవే సో, దీనికి అనుకూలంగా సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. సో, రెడ్ కలర్ హైలైట్‌లో అదే మోల్కెరాయ్ మిల్క్ షాప్ మనకి 100% మ్యాచ్. ఓకే. సో, ఈ షార్ట్ వీడియో మీకు నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్‌కి మొదటిసారి వస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, 'ఇంద్ర' మూవీలో ఈ పాట మీద ఇదే మా మొదటి వీడియో. ఇదే పాట మీద ఇంకా వీడియోస్ ఆబ్వియస్‌లీ త్వరలో వస్తాయి. సో, ఈ పాటే గాదు. వేరే తెలుగు మూవీ సాంగ్స్ కానీ, హిందీ మూవీ సాంగ్స్ కానీ వాటిలి రివర్స్ ఇంజినీరింగ్ అనాలిసిస్ వీడియోస్ ఆల్రెడీ మా ఛానెల్‌లో చాలా ఉన్నాయి. సో, మీరు నచ్చిన పక్షంలో అవి కూడా చూడొచ్చు. మొత్తానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ భాషలో ఉన్న మూవీ అయినా సరే, అందులో ఏ పాట అయినా సరే, రివర్స్ ఇంజినీరింగ్ చేయడం కుదురుతుంది అంటే మేము ఖచ్చితంగా ఆ రివర్స్ ఇంజినీరింగ్ అనాలిసిస్ చేసి ఇలానే మీకు షార్ట్ వీడియోస్ రూపంలో చూపిస్తాము. సో, షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత మా ఛానల్ యొక్క గమ్యం ఇదే. సో, థాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.